మాకు సహాయం దయచేసి పరిశుద్ధ తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా నడిపించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా ప్రభాని లేఖ బాగా పిలిచి ఉండగా మీరే మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుచున్నాను మా ప్రభుని పక్షాన్ని బోధిస్తున్నాను. నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నాలోని మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సొంత జ్ఞానం చేత సొంత తలంపులతో నా సొంత మాటలు నేనేమైనా బోధిస్తుంది వ్యర్థం కనుక నీ చిత్తము కానీ ఏ మాట నా నోట రాకుండా గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరికి వెనకాల చెవులు గ్రహించగల హృదయాన్ని దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని మీ నామానికే మహిమ పొందుకొనమని యేసు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజు వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి తద్వారా ఆ వాక్య భాగంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ తెలుసు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని. ఆయన ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎందుకైనా రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెతికిపట్టి రక్షించడానికి, పాపులను రక్షించడానికి. వెరీ గుడ్. అయితే దీనిలో ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఒక్కసారి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఒక్కసారి చెప్పాలి, మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే ఒకసారి మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడాలి కాబట్టి. అలాగండి. సంధ్యమ్మ గారు చెప్పారు కాబట్టి తర్వాత ఇంకొకరు. ఓకే, మనుష్య నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలి? అసలు తన నోటి మాట చేత సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, తన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, తన ఆ మాటతో సృష్టిని అంతటిని శాసించగలిగినటువంటి దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు మనుషులను రక్షించడానికి ఆయన మనుష్య రూపిగా. ఎందుకంటే చూడండి, యోహాను రాసినటువంటి సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే, ఆ వాక్కు శరీరధారి అయి రెండు కృపాసత్యుడుగా మన మధ్య నుండేను అని ఉంటది. అది ఎందు వాక్యం ఉండేను మొదటి వచనంలో కనబడుతుంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండేనని మాట్లాడుతుంది. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్కు ఇప్పుడు శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుని ప్రేమ గొప్పది కనుక ఆయన మనకి మాదిరి చూపించడానికి దోషంలో అన్ని శిక్ష అంతా కూడా ఆయన శరీరధారిగా వహించాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడు కాబట్టి లోకానికి వచ్చారంటాం, ఇంతేనమ్మా? అవునండి. ఇంకా వెరీ గుడ్. లేకుండా మనకి ఆయన మాదిరి చెప్పడం కన్నా ఆయన అన్ని కూడా భరించి వహించి చూపించాడు కాబట్టి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా వేరే వాళ్ళు పాపుల కొరకు వచ్చాడు. అమ్మ ఆయన ఆల్రెడీ అమ్మగారు చెప్పారు, నశించిన దాన్ని వెతికి రక్షించడం అంటే అది పాపుల కొరకైనా అర్థం. ఇంకా మారు మనసు పొందాలని మామూలుగా జనాలు మేమైతే పాపలో ఉన్నాం కదండి, ఆ పాపము నుంచి విముక్తి పొందాలని, మారు మనసు కలిగి మళ్ళీ నా బిడ్డలు నా దగ్గరికి చేరాలని ఉద్దేశంతో దేవుడు మానవ రూపమై మన దగ్గరికి వచ్చి పాపాన్ని అనుభవించి మన పాపాల కోసం. ఈ సంధ్యమ్మ గారు చెప్పినటువంటి మాటలోనికి ఇప్పుడు మీరు అన్ని చెప్పారని దానిలోనికి వచ్చేస్తారు. నశించుకున్న వారు అంటే పాపం చేసిన వారు, వాడు మారు మనసు లేని వారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, వీళ్ళందరినీ రక్షించడానికి ఆయన వచ్చారు. ఇంకా ఓకే, ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆయన శరీరధారిగా ఎందుకు రావాలి? ఇంకా మిగతా వాళ్ళు చెప్తారు. దేహంతో ఏదైతే చేయలేదో ఆయన చేసి చూపించారు. అమ్మమ్మ మనిషి దాహంతో ఏదైతే చేయలేదో ఆయన చేసి చూపించడానికి. పాపాన్ని జయించలేకపోయాడు కదా మనిషి. ఓకే, పాపాన్ని జయించలేకపోయాడు కాబట్టి పాపాన్ని జయించి చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా? రాకపోతే కదండి, మనిషిగా రాకపోతే మనం గుర్తించలేమని పోయేదేమో. ఇప్పుడు ఆయన సృష్టించుకున్న సృష్టిని ఆయన తన మాట చేత శాసించుకుని ఒక్క మాట ఇప్పుడు ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఇంత బాధపడి చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక్క మాట చెప్తే సమస్త మనుషులు మారిపోవును గాక, వారి హృదయాలు మారిపోవును గాక, మరలా నూతన సృష్టి అవును కాక అంటే మొత్తం అయిపోద్ది కదా.
శరీరంతో మనిషి పునరుద్ధానం శరీరంతో పాపాన్ని జయించి ఆయన పునరుద్ధానం చెందారు. మనుషులు కూడా అలాగే పునరుద్ధానం ఆయన చెందాలి. పునరుద్ధానం వచ్చి రావడం జరిగిందమ్మా. అసలు ఆయన రావడం ఎందుకు అంటే నేను ఈ రకంగా నడవమని మాదిరి చూపించడం. ఆయన గోధుమ గింజ ఉపమానం చెప్పారు కదండి, శరీరంతోనే చావాలని చెప్పేసి. అవునా అమ్మా, నేను అంటున్నాను ఇప్పుడు ఆయన గోధుమ కింద ఉపమానాన్ని చెప్పారు, కరెక్టే, అన్ని కరెక్టే. అసలు ఆయన ఈ లోకం చెప్పారు కదా, శరీరంతో ఏంటండి, ఇప్పుడు తన మాట చేత గాలి తుఫాన్ని అనిచినటువంటి దేవుడు, తన మాట చేత చనిపోయిన వారు లేపినటువంటి దేవుడు, తన మాట చేత స్వస్థ కార్యాలు జరిగించినటువంటి దేవుడు, తన మాట చేత మనిషి మారిపోవును గాక నేను చెప్పి మాట్లాడితే మనుషులు మారిపోరా? క్రియల ద్వారాగా కాకుండా చేతి ద్వారా మనిషి చూపిద్దామని వచ్చాడండి. క్రియల ద్వారా అయితే పరిహారం, పాత నిబంధన కాలంలో పాపం పరిహారం ఎలా జరిగేది? బలుల ద్వారా, చెప్పించడం ద్వారా అండి. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన బలి జరిగేది, అవునా? అవును. బలులు జరుగుతాయి అయిపోవడానికి వచ్చారు. అమ్మ, ఇన్ని బలు ప్రతి పాపానికి బలి అర్పించడం జరుగుతుంది కదా. అవునండి. అంటే ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా బలి అర్పించినప్పుడు పాపములు పోతున్నాయి కదా. అవునండి. వాళ్ళు ఇంకెందుకైనా పాపం రావడం? మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారండి. నరులు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారని దాని వల్ల మళ్ళా గొర్రెలు ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు పాత నిబంధన ప్రకారముగా మళ్ళా ఈ గొర్రెనో కోడెనో దూడనో ఇస్తే ఆ పావురాన్నో గొవ్వను అర్పిస్తే పాపం క్షమించబడుతుంది కదా. ఆఖరికి వాళ్ళు కాదు అని చెప్పారు కదండి, హెబ్రీలకు రాసిన పత్రికలో 10లో ఉంటుంది కదా, సమస్త బలికి కూడా ఆయనే ఒకే అర్పణగా వచ్చారు అని చెప్పి. ఇంకా మాదిరి చూపించడానికి వచ్చాం చెప్పారండి. మనం పూర్తిగా గమనిస్తే పాత నిబంధన కాలంలో 1-2 విషయాలు ఇక్కడ క్లారిటీగా తెలియాల్సింది మనకి ఏంటంటే, పాత నిబంధన కాలంలో మీరన్నా ఎన్ని కరెక్టే, మీరన్నా ఏది కూడా తప్పు కాదు, ప్రతిదీ బైబిల్ వచనం ప్రకారంగా చెప్పారు. వెరీ గుడ్. పాత నిబంధన కాలంలో మనం గమనిస్తే అప్పుడు అర్పించినటువంటి అర్పణలో ఏదైతే బలి అర్పణ జరిగిందో, ఏ పాపానికైతే ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి జరిగినదో ప్రతి దానిని ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడు ఏం చేసేవాడండి? అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ రక్తమును తీసుకుని వెళ్ళి వారి పాపము నిమిత్తమై ఇక్కడ ప్రోక్షణ చేసేవాడు, అవునా? అవునండి. ఇప్పుడు ఎంత జరుగుతున్నప్పుడు ఈ ప్రధాన యాజకునిగా వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క పాపాన్ని మరి ఎవరు తీస్తారు? ఆయన రక్తానికి ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు ఆయన పాపం చేశాడండి, ఇప్పుడు ఆ రక్తము మరి ఆ పాపం ఎలా పోతుంది? మనుషుడి పాపం అక్కడితో నశించిపోతుందా? అంటే అక్కడ బలి, పాపపు బలి సంపూర్ణం అవుతుందా? దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. అవదండి, అవదు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు అందరి పాపాలకు సంబంధించినటువంటి రక్తాన్ని తీసుకుని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మనం గమనిస్తే ప్రధాన యాజకుడు ఏదైనా పాపం చేస్తే అక్కడే మరణిస్తాడు. మరణించడానికి మరి పాప విమోచన ఏది? కొంతమంది నేను ఇదే మాట అడిగినప్పుడు, అదేమంటే ఆయన ప్రధాన యాజకుడు పాపం చేస్తే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగానే అతను నడుపుకు తాడు కడతారు కదండి, ఎందుకంటే ఏదైనా పాపం చేస్తే అతను అక్కడే చనిపోతాడు కదా, అతను లాగడానికి. మరి ఇంకేంటంట, కానీ అతని పాపాలకు క్షమాపణ ఇది మరి నశించిపోవడం ఇష్టం. అందుకే అహరోను కుమారులు కూడా అలాగే ఎప్పుడైతే సృష్టి ఆరంభములు అవ్వ ఆదాములు మాట వినకుండా దేవుని మాటను వ్యతిరేకించారు, మనందరికీ తెలుసు. ఆదికాండం 3:15 నీకును స్త్రీ సంతానానికి నేను వైరము పుట్టించును, నువ్వు దాన్ని మడిమ మీద కొట్టేదువో అది నిన్ను తల మీద చెత్తగా కొట్టుదో అని రాయబడి ఉంటుంది అక్కడ, అవునమ్మా? అవునా? అప్పుడే ప్రణాళికను వేశాడు ఆయన. ఎప్పుడు వేసాడండి? ఆరంభంలోనే. ఎప్పుడైతే అవ్వ ఆదాములు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో, ఓకే, ఇది ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఇంకా ప్రబుద్ధి నోవాహు కాలానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఆ పాపము ఇంకా విస్తరించి దేవుడు నరులను చేసినందుకు చింతిస్తూ సర్వాన్ని జలప్రలయం చేత మునిసివేయాలనుకుంటాడు. కానీ ఇక ఎవరైనా ఎక్కడైనా దొరుకుతారు, జల్లుడు వేయడం నోవాహు దొరికాడు. నోవాహు తర్వాత నుంచే మంచి వారు పుడతారు అనుకుంటే, మంచిగా ఆ సంస్థం ఉంటది, పాపం లేకుండా ఉంటది అనుకుంటే ఏం జరిగింది?
మళ్ళీ తిరిగి పాపం విస్తరించి ఎక్కడి నుంచి మళ్ళీ పాపం స్టార్ట్ అయింది? ఎవరు పాపం చేశారు? ఒకరి కుమార్తెలు తన తండ్రి దిక్కుమలతో ఉండటం చూసి వారు లోతండి వాళ్ళు ఏం చేస్తారు? సొదొమ గొమొర్రా మాత్రం పాపంతో నిండిపోయి ఉంది. ఎవరమ్మా? లోతండి మరలా తన తండ్రితో పాపము చేసి, తండ్రితో సైనించి పాపం చేసి, పాపము ఇంకా విస్తరించిపోతూనే ప్రబలిపోతూనే అక్కడ ఒక మాట చాలా అబ్రహాం గారు చేసినటువంటి ప్రార్థన, దేవుడితో పెనుగులాడేటువంటి ప్రార్థన నాకెంతో ఆశ్చర్యాన్ని అలాగే ఎంతో బాధను కలగజేస్తాడు అనమాట. ఆ సొదొమ గుమ్మరాన్ని నాశనం చేయడానికి దేవుడు వస్తున్నప్పుడు అబ్రహాం గారు ఎంత బతిలాడతారండి అక్కడ. 100 మంది అంటాడు, 50 మంది అంటాడు, 10 మంది అంటాడు, ఆఖరికి 5 ఎంత మంది, ఎన్ని రకాలుగా బతిమలాడతాడు ఆయన. అవునండి. కానీ పాపము చేయడం వారు లేదు. ఆఖరికి లోతు కుటుంబాన్ని మాత్రం రక్షిస్తుంటే ఆయన భార్య ఏమైంది మనందరికి తెలిసిందే, వెనక్కి తిరిగి చూసి అయిపోయింది. ఈ పాపము ఇలా విస్తరించుకుంటూ వచ్చింది. పాపమును గురించి ప్రవక్తల చేత బోధించబడుతూనే వస్తున్నది, పాపమును గురించి తెలియజేయబడుతూనే వస్తుంది. ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో పాపమును గురించి హెచ్చరిస్తూనే వస్తున్నారు. కానీ ఆ టైంలో మారుతున్నారు ప్రజలు, మరలా పాపంలోకి పడిపోతూ ఉన్నారు. అవునండి. ఇదంతా జరగాలి, పాపమునకు బలి జరగాలి, శాశ్వత విమోచన జరగాలంటే మనుషులుగా పుట్టినటువంటి వారికి విమోచన కలిగితే పరిశుద్ధమైనటువంటి రక్తం చెందించబడాలి. ఆయన ప్రధానంగా ఈ లోకానికి రావడానికి కారణం. ఆయన నిశ్చయించుకున్నాడు శరీరధారిగా వెళ్ళాలి, వాళ్ళని విమోచించాలి అని. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఈ రోజుల్లో కొన్ని చోట్ల జరుగుతుంది కొంచెం చిన్న మిస్టేక్ అయినటువంటి బోధ. ఆయన ఎలాగూ ఈ లోకానికి వచ్చాడండి? ఆయన శరీరధారిగా మరియా ఎలాగూ గర్భవతి అయింది? పరిశుద్ధాత్మతో అంటే ఎలాగండి? కన్యకగా. ఆమె కన్యకగా ఉంది, గర్భవతి అయింది. కొన్ని చోట్ల కొంతమంది దీనిని కొంచెం వేరే అంటే మిస్టేక్ లో వాళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాటు చెప్తున్నారంటే యేసుక్రీస్తుకి తండ్రి పరిశుద్ధాత్ముడు అని అంటారు. పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భవతి అయింది కాబట్టి యేసుక్రీస్తుకు తండ్రి పరిశుద్ధాత్ముడు అని అంటారు. అవునా? అవునా? కాదండి. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన మరియమ్మను ఎంచుకున్నాడు. పరిశుద్ధమైన మరియమ్మను ఎంచుకున్నాడు. కానీ అక్కడ జరిగిన మాట పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం చెప్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు అక్కడ కార్య సాధకమును జరిగించాడు. ఏం జరిగించాడండి? ఆ కార్య సాధకమును జరిగించాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి కన్యకమైనటువంటి ఆ మరియ గర్భాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, గర్భాన్ని ఉపయోగించుకుని ఆ గర్భములో పిండముగా రూపించబడి ఆమె యొక్క పిండోత్పత్తికి సంబంధించిన స్త్రీ యొక్క గర్భ పిండధారంలో గుడ్డు అని అంటాం కదండి, గుడ్డు ఉంటది. ఆ గుడ్డు రిలీజ్ అయ్యే టైంలో ఆ గుడ్డును తీసుకొని పిండోత్పత్తి ధారణ సంబంధించిన ఆ గుడ్డును తీసుకొని దాని ద్వారా ప్రవేశం చేసి తల్లి అయిన మరియ గర్భములో ఆయన ఎదుగుచు, అక్కడ చాలా సైంటిఫికల్ గా మనం ఆలోచిస్తే మరియ పాపములో పుట్టిందా కాదా? పుట్టిందేనండి. మరి పాపములు మనకి పాపమును గురించి మనం చెప్పినప్పుడు మనందరం జన్మతః కర్మతః పాపం కదా. పాపి అయినటువంటి మరియ శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ ఇప్పుడు పాపపు బ్లడ్డా కాదా? ఆమె కన్యకే, పరిశుద్ధంగా జీవించింది. కానీ ఆమెలో బీజము, పాపపు బీజం ఉన్నదా లేదా? ఉన్నదండి. తల్లిదండ్రులు ఎలా అయ్యాడు? ఆమె రక్తము ప్రసరింపజేసి ఆమె ఇప్పుడు ప్రతి పిల్లవాడు మన తల్లి యొక్క గర్భంలో ఎదుగుచున్నప్పుడు ఏమవుతుంది, తల్లిలో ఉన్నటువంటి పోషకాలు అన్ని కుమారుడు చేస్తాయి. అక్కడికి రక్తంతో సహా ప్రతిదీ కుమారుడుగా ఆ గర్భంలో ఉన్న శిశువుకి అందించబడుతుంది. అవునండి. కానీ అక్కడ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే
కేవలము గర్భాన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు తప్ప ఆమెలో నుంచి ఏది కూడా ఆయనలోనికి వెళ్ళలేదు. అది జన్మలో కూడా పాపం లేదంటే అది కారణం. పరిశుద్ధాత్మ కార్యసాధకం చేసి ఆ గర్భము ధరించడం ఒక ఎత్తు అయితే, ఆ గర్భంలో ఉన్న శిశువు తల్లి యొక్క గుణగణాలతో, తల్లి యొక్క అలవాట్లతో, తల్లి యొక్క శరీర ఉత్పత్తి, శరీరంలో పిండము ఉత్పత్తి చెందుతున్న రీతి, ప్రతి నెలలకు ఎదుగుతున్నటువంటి రీతి, తల్లి శరీరముతో సంబంధం లేకుండా, తల్లి రక్తముతో సంబంధం లేకుండా ఎదుగుతూ రావటం అనేది అదొక అద్భుతమైనటువంటి చరిత్ర. ఇంత చరిత్రను జరిగించి, ఇంత కార్యాన్ని జరిగించి ఆయన పరిశుద్ధుడిగా రావటానికి కారణం ఆయన మనవలే మనుష్యునిగా. చాలా మంది అనవచ్చు, ఆయన దేవుడు కదండి, ఏదైనా చేసేస్తాడు అని, పాపాన్ని తీసేస్తాడు, మనుషులకి అది అసాధ్యం అని అనవచ్చు. అవునా? అవునండి. ఆయన మన పోలికగానే పుట్టి మన స్వభావమును ధరించుకుని, మన వలె శ్రమపడి, మన వలె హింసపడి, మనలాగిన బ్రతికి మాదిరిని చెప్పారు, మీరు మాదిరిని చూపించడానికి. మరి ఆయన చూపించిన మాదిరిని మనము ఈ క్రిస్మస్ దినాల్లో ఎంతమంది దానిని అనుసరిస్తూ ఉన్నాం? ఆయన ప్రేమామయుడ ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి పాపులందరినీ రక్షించడానికి తిరిగి లేచి మరలా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని, ఇదిగో అతి త్వరలో ఆయన రెండవ రాకడలో తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నప్పుడు మనము ఆయన ఎదుట నిలబడి కలిగినప్పుడు ఎలాగుండగలుగుతూ ఉన్నాం? ఆదిలోని ప్రణాళికను వేసి మనుషుడు నశించిపోకూడదని, ఏ మనుషుడు కూడా సాతాను చేత, అపవాది చేత పట్టబడకూడదని, వాడి ద్వారా పాతాళంలోని కనిత నరకాగ్నిలోనికి వెళ్ళిపోకూడదని చెప్పి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనకు మాదిరిని చూపించి, మనతో పాటు సహానుభావము కలిగినటువంటి వాడుగాను, మనతో పాటు జీవించినటువంటి వాడుగాను, మనుషుని యొక్క పాపపు స్థితులన్నిటినీ ఎరిగినటువంటి వాడుగాను, మనుషునిగా వాటన్నిటిని త్యజించినటువంటి వాడిగా, మానవ దైవ స్వభావమును కలిగినటువంటి వాడుగా, ఆయన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవునిగా ఈ లోకంలో జీవిస్తూ, ఏ రకంగా అయితే మనుషుడు ఈ లోకంలో దినదినము ఎదుగుచూ వచ్చాడు, ఆ విధముగానే మన బైబిల్ గ్రంథంలో చూస్తే లూకాసు వార్తలో యేసు వయసునందు జ్ఞానమందును ఎదుగుచు మనుషుడైన దేవుని వర్ధిల్లుచు వచ్చిన రాయబడుతుంది. అంటే ఒక మనుషుడు ఎలాగ ఎదుగుతున్నాడు అలాగే ఎదిగి ప్రతి దానిని ఏమండి దేవుని ఆత్మ చేత, దేవుని జ్ఞానము చేత, దేవునితో దేవునితో ఉండటము ద్వారా తన దైవికమైనటువంటి స్వభావముతో ఏం చేస్తున్నాడు? ప్రతి దాన్ని త్యజించుకుంటూ, ప్రతి పాపాన్ని గెలుచుకుంటూ, మానవుడు ఎలాగో జీవిస్తాడనే దాన్ని చూపిస్తూ, ఆ మానవ పాపానికి శాశ్వత పరిహారాన్ని అనుగ్రహించి, ఇక్కడ మనము ఉండకూడదని, ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదని, ఈ లోకము మనతో ఉండేది కాదని, ఈ లోకము మనను పాపములకు గురి చేయలేదు, ఈ లోకము నాశనకరమైనటువంటి రూపమని మనందరము తెలుసుకొని శాశ్వతమైన ఆయన రాజ్యము కొరకై, పరిమితి లేని ఆయన రాజ్యము కొరకై, నిత్యము ఇదిగో ఆయన స్తుతించేటువంటి ఆయన రాజ్యము కొరకై ప్రతి ఒక్కరిని ఆయనతో పాటు ఉండటానికి తీసుకుని వెళ్ళాలని, తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, ఏమండి ఆ లోకాన్ని విడిచి లోకానికి వచ్చి తను రిక్తునిగా చేసుకుని, ఎంతకంటే సిలువ మరణము పొందునంతగా రిక్తునిగా చేసుకొని మన కొరకై తన ప్రాణాన్ని అర్పించి ప్రాణాన్ని అర్పించేటప్పుడు ప్రభువారు పలికినటువంటి రెండవ మాట ఏంటండి? వరుసగా 7 మాటలు చేద్దాం. మొదటి మాట ఏమని పలికారు? వీరేమి చేయించినారు వీరు కనుక వీరిని క్షమించమన్న మాట రెండో మాట అండి. మొదటి మాట తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి, అది మొదటి మాట. రెండో మాట నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడమని. అది వస్తున్నప్పుడు ఆయన సిలువ మోసుకుంటూ వస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట అన్నది. మరి రెండో మాట ఏంటి? చెప్పండి, రెండవ మాట ఏంటి? దేవా నన్ను నేల విడిచితివి. అమ్మా అప్పుడే దేవాదేవా నా దగ్గర అక్కడ వెళ్ళిపోయామా?
యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు సిలువ వేసినటువంటి వ్యక్తితో యేసు ప్రభు అన్నటువంటి రెండవ మాట ఏంటిదండి? వీరేం చేయుచున్నారో వీరు తెలియదు. అది మొదటి మాట. అది ఈ మొదటి ఉండు మాట. పరలోకంలో నాతో పాటు ఉండు, పరదేశంలో ఉండు అని దొంగతో పలికిన మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మరి మూడో మాట, మూడవ మాట వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించు. అది మొదటి మాట. అది మొదటి మాట. నా కోసం ఏడవకండి, అంటే అసలు సిలువ మీద పలికిన మాటే కాదు అది. నా కోసం ఏడవకండి. అంటే అది సిలువ మీద పలికిన మాట కాదు. యేసు ప్రభు వారు సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు ప్రజలు ఏడుస్తున్నప్పుడు వారితో చెప్పినటువంటి మాట తప్ప అది సిలువ మీద పలికినటువంటి మాట కాదు. అది మూడవ మాట. తన తల్లి అయిన మరియ వైపు చూచి తన శిష్యుడైనటువంటి యోహానును, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతను నెరవేర్చడం. మరి నాలుగవ మాట, నా దేవా నా దేవా నా దేవా నా నన్ను నేల చేయండి ఎందుకు విడిచిది. ఐదవ మాట, తప్పికొనుచున్నాను. ఆరవ మాట, ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఈ 7 మాటలలో ఇంకొక మాట నన్ను బాగా కదిలించినటువంటి మాట ఒక మాట ఉంది. ఏ మాట చెప్పండి? అది నా కోసం ఏడవకండి, నీ కోసం నీ బిడ్డల కోసం ఏడవండి అన్నమాట. మాట కాదమ్మా, మీరు ఇందాక నుంచి అదే మాట చెప్తున్నారు కదా, సిలువ మీద పలికిన మాటే కాదండి. తండ్రి వీరు ఏమి చేయుచున్నా వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్నమాట. ఇంకా వీళ్ళ పాపంలో క్షమించుడే. అది మొదటి మాట. నేను అంటాను నన్ను నేల చేయి దేవుణ్ణి దేవుడు నన్ను కదిలించిన మాట, నేను దప్పికొని ఉన్నాను. ఆయన మరణ స్థితిలో కూడా ఉంటూ అక్కడ దప్పికొని ఉన్నానని రాయబడినటువంటి మాట శారీరకమైనటువంటి దప్పికను గురించి కాదు. శరీరం అంతా కూడా ఆ నీరు గారిపోయేది, ఆ రక్తం అంతా చిందించబడినప్పటికీ ఒకవేళ దాహం వేసి ఉండవచ్చేమో, కానీ అది అక్కడ రాయబడినటువంటి మాట శారీరకమైనటువంటి దప్పిక కాదు. నశించుచున్న ఆత్మల పట్ల భారం. ఆఖరికి తన మరణపు చివరి అంశులలో ఉన్నప్పటికీ ఎవరి కోసమైతే మరణిస్తున్నాడో ఇంకను ఆ దాహము అండి. మరి ఆ దప్పికను తీర్చేటువంటి పని చేస్తున్న సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారము క్రైస్తవులుగా మార్చబడినటువంటి ఇవాళ సేవకులు అనుకుంటున్న కేవలం రక్షించేటువంటి బాధ్యత. అంతకుముందు మీకు చెప్పాను నేను, ఎవరి మీద ఉందండి విశ్వాసం రక్షించబడవలసినటువంటి బాధ్యత? సేవకుల మీద. విశ్వాసాల మీద కూడా. అది అంతకుముందు చెప్పింది, సేవకుడు ఒక్కడే కాదు రక్షించాల్సింది, రక్షించబడిన ప్రతి క్రైస్తవుని పైన బాధ్యత ఉంది. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి మాటతో ఉన్న సంబంధం అదే. ఒక మాట చెప్తాం, కాపరికే బాధ్యత ఉందని అనుకుంటున్నాం. సేవకుడు అంటే కాపరి. ఇప్పుడు విశ్వాసులు గొర్రెలు, అవునండి? ఇప్పుడు గొర్రెలు కంటయ్యా కాపరి కంటాడా? గొర్రెలే కంటాయండి. చెప్పండి. గొర్రెలే కంటాయండి. మరి వాళ్ళ ఎక్కడ కట్టుంది గొర్రెలు? సంఘంలో. కాపరే ప్రయాసపడి, కాపరే బాధ్యత వహించి, కాపరే కష్టపడి, తిండి ఉన్నా లేకపోయినా ఏం జరిగినా సేవను విడిచిపెట్టకుండా సేవలో నడుస్తూ ఆయనే విశ్వాసులని అనేక దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉండాలి. కానీ విశ్వాసులు మాత్రం నాకు నిమ్మక నీరెత్తిన నా బాధ్యత ఏంటి, నా కుటుంబం ఏంటి, నా వరకు నేను, నా ప్రభు, నా కుటుంబం, నా బిడ్డలు, నా వారు, నా ఎంతసేపు ఇదే తప్ప రెండో ప్రార్థన లేదు మన బ్రతుకి. మరి గొర్రెలు ఎక్కడ కట్టడం? ఏ సంఘంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అన్ని సంఘాలు ఆ విధంగా లేదు. ఇప్పుడిప్పుడే కొన్ని సంఘాలు పరివర్తన చెందుతూ ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి విశ్వాసులను వారు శిష్యులుగా మార్చి అనేకులను రక్షణ నడిపించడానికి సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. మరి మనం ఎంతవరకు ప్రయాసపడుతూ ఉన్నాం? మనము దేవుని దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి, రక్షించబడిన దగ్గర నుంచి
కొన్ని సంవత్సరాలు దేవునితో మనం నడుస్తూ వచ్చాం అప్పటి వరకు, కానీ ఎంత మందిని దేవుని దగ్గరకు నడిపించాం? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇది సేవకుని బాధ్యత కదండి, రక్షించిపోవచ్చిన వారిని. ఇదిగోండి నువ్వు నీ బాధ్యత ఏంటి మరి? అంటే నీ బాధ్యత నువ్వు కేవలం రక్షించబడిపోయి నీకు కావాల్సిన అడిగేసి అడుగుడి మీకు ఇవ్వబడి అన్నారు కాబట్టి మనకు కావాల్సిన అన్ని దానికి ఒక పెద్ద లిస్ట్ పెట్టేసుకుని అడిగేసేసుకుంటాం. అందుకనే ప్రభు వారి లోకానికి వచ్చింది. ఏమండి? ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు, కరెక్టే. కానీ ప్రాముఖ్యమైన ఆ పాత్రను నిర్వహించడానికి రక్షించబడినటువంటి నీ మీద కూడా ప్రభు భారం పెట్టాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనేటువంటి మాట, అనేటువంటి ఆజ్ఞతో. అంటే నువ్వు రక్షించబడిన నీవు నీ పొరుగు వాడు రక్షించబడాలనేటువంటి ఆ తృష్ణ, ఆ కోరిక, ఆ ఆశ మనలో ఉందా? ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తును ఆరాధిస్తున్న మనము ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతూ ఉన్నాం? ఎంతమంది క్రీస్తులోనికి నడిపించగలిగాం మనం? నిజముగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పిన ఆ మాటను ఎంతవరకు నిర్వర్తించాం? అంటే ఏదో ప్రేమ కలిగి వాళ్ళతో గొడవలు లేకుండా ఉంటుంది, ఇది ఒకటే కాదండి, అవన్నీ ఉండాలి. కానీ నువ్వు రక్షించబడ్డ నీవు మరి రక్షించబడినటువంటి వారి మీద నీ బాధ్యత ఏది? ఆయన వచ్చి మన కొరకై చేయవలసిన సమస్తమును జరిగించి వెళ్ళాడు. మరి రక్షించబడిన నీవు చేయవలసిన నీ బాధ్యత. మనం నశించిపోకూడదని మనం రక్షించడానికే ఆ వాక్కు ఏ వాక్కైతే సృష్టిని సృష్టించిందో ఆ వాక్కు దారిగా మన మధ్యకు వచ్చి మనతో పాటు ప్రతి శ్రమలోను సహానుభవం కలిగినటువంటి వాడుగా మనతో బ్రతికి, ఏమండి, ప్రతి దానిని జయించి మాదిరిని చూపించి మనకు వెళ్ళాడు ఆయన. తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన. మరలో తిరిగి రానై ఉన్నాడు. ఆ రానై ఉన్నప్పుడు ఏమి లెక్క అప్పచ్చు. అట్లకైతే చెప్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలండి, అక్కడ లెక్క చెప్పాలండి అని అంటాం. కానీ అసలు మన లెక్క ఎంతవరకు మనం అప్పు చెప్పుకుంటున్నామో, ఏ రోజున భయభక్తులు కలిగి ఉన్నామో మనం, ఏ రోజున గ్రహించగలిగి ఉన్నామో మనం. ఒకవేళ ఆ ధనవంతులతో ప్రభు వారు అన్నట్లు ఈ రాత్రే ఈ ప్రాణాన్ని అడిగితే అని అన్నమాట, ఈ రాత్రే లేకపోతే ఈ విధమే ప్రభు వచ్చి నేను లెక్క అడిగితే మనం ఏమి ఇవ్వగలం లెక్క? అయ్యా ఇప్పటి వరకు నా కుటుంబాని కోసం ప్రార్థన చేసే, నా బంధువుల కోసం ప్రార్థన చేసే, నా బంధువుల కోసం ప్రార్థన చేసే, నా 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 అంటాం తప్ప నశించుచున్న దాని కొరకే మనం ఎంతవరకు ప్రయాసపడ్డా? ఒకసారి ఆలోచన చేయండి. మనము ఒకవేళ క్రీస్తు దగ్గరకు వచ్చి ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మోస్ట్ సీనియర్లం అయి ఉండొచ్చు. కానీ సంవత్సరానికి ఒక్కళ్ళు చొప్పున వేసుకున్న 30 మందిని, ఒకవేళ 30 సంవత్సరాలు ఏంటంటే 30 మందిని మనం దేవుని దగ్గర నడిపించాలి. కానీ ఒక్కళ్ళని నడిపించామా? సారీ, కరెంట్ పోయింది కాబట్టి నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను. ఒక్కళ్ళైనా మనం నడిపించగలిగామా? ఆలోచన చేయండి. మరి మనం చేస్తున్నటువంటి భక్తి దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తిలో ఉందా? అందుకే నేను అంటాడు కదా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనంలో, తండ్రి తండ్రి అని పిలిచి ప్రతివాడును, ప్రభా ప్రభా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనము ఎంతవరకు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాం? ఈ క్రిస్మస్ దినాల్లో ఈ నెలంతా కూడా పండగని జరుపుకుంటున్న మనము నిజముగా ఆ పండగ పరలోక రాజ్యములో దేవదూతలు సంతోషించేలాగా, దేవుడు సంతోషించేలాగా అటువంటి పండగను జరుపుతున్నాం, లేకపోతే దండగైనటువంటి పండగను జరుపుతున్నాం? ఏ పండగ నిజమైన పండగ అండి మన జీవితంలో? ఎప్పుడైతే పరలోకంలో దాంతో పాటు ఇంకా
క్రీస్తుని కలిగి ఉన్నాం, దేవుని దగ్గర రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాము, దేవునితో ఉన్నామని చెప్పుకుంటున్నాం. మనము చేసేటువంటి పండగ మరి ఎప్పుడు అది నిజమైన పండగగా ఉంటుందనంటే, మనము ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించినప్పుడు, ఒక ఆత్మ రక్షించబడినప్పుడు అది నిజమైన పండగ. అది క్రీస్తు మెచ్చేటువంటి పండగ. మరి మనం ఎంతమందిని ఆలోచన చేయండి. దేవుని గురించి మనం ఎంతవరకు ఇతరులకు చెప్తూ ఉన్నా, దేవుని ప్రజలకు దేవుని గురించి ఎంతవరకు మనం తెలియజేస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తుంటే మన సరౌండింగ్, మన బౌండరీ వరకే ఉంటాం తప్ప బయటికి వెళ్ళాం. కొంతమందిని టార్గెట్ చేసుకోండి, ప్రార్థన చేయండి వారి కొరకు. రక్షించబడిన వారిని మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోనండి, వారి కొరకే ప్రార్థన చేయండి. వారితో వీలు కుదిరినప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకున్న పనులను సకాలంలో ముగించేసుకుని దేవుని గురించే చెప్పడానికే, ప్రయాసపడడానికే సిద్ధపడండి. ఏమండి, మనం లోకంలో ప్రతి పని చేయడానికి సమయం దొరుకుతుంది, కానీ దేవుని గురించి మాట్లాడడానికి మాత్రం అయ్యా టైం ఎక్కడ ఉందండి, అసలు ఇంట్లో పని సరిపోవట్లేదండి, అసలు టైం దొరకట్లేదండి బాబా. ఎంత టైం దొరకడం మరి 7ంటికి రాగానే టీవీ ముందు కూర్చొని సీరియల్ ఎట్లా చూస్తారు, నాకు అసలు అర్థం కావట్లేదు బాబా. అది మాత్రం మిస్ అవ్వం మరి మా క్రీస్తు కొరకై ప్రయాసపడే వారంగా, క్రీస్తును అనేకులకు, ఆయన లోకానికి ఎవ్వరూ నశించకూడదని వచ్చాడు. ఆయన వచ్చాడు కాబట్టి చేస్తాడు. ఆ బాధ్యత పాస్టర్ దైవ సేవకు అప్పగించాడు కాబట్టి దైవ సేవకు చూస్తున్నారు. మనకేం లేదు, చక్కగా పండుగ రోజున ఇంటికి సున్నాలు వేసుకున్నామా, రంగులు వేసుకున్నామా, కొత్త బట్టలు కొనుక్కున్నామా, ఆ రోజు చర్చికి వెళ్ళామా, రాత్రి కేక్ కోసుకున్నామా, వచ్చి కావాలనుకుంటే ఆ చికెన్ కూర వేసుకుని వండుకున్నావా, లేకపోతే బిర్యానీలు వండుకున్నావా, చుట్టాలను పిలుచుకున్నామా, అంతే అయిపోయింది. అవునండి, క్రీస్తు ప్రేమమయుడు ఉన్నటువంటి ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో నీ ప్రేమను, ఆ ప్రేమను, ఏ ప్రేమనండి, ఆ క్రీస్తు కలిగి ఉన్న క్రీస్తు, మనము ఆ ప్రేమను ఎంతో మందికి చూపిస్తూ ఉన్నాం. అంతకుముందు మీటింగ్ లో కూడా చెప్పాను, మన దేశంలో అయితే క్రిస్మస్ పండుగ అనగానే మనం పండుగ జరుపుకుంటూ మనం తింటూ మనం సంబరపడిపోతాం. కానీ అమెరికా దేశంలో ఈ దినాల్లో థ్యాంక్స్ గివింగ్ డేస్ అని అంటారు, అంటే కృతజ్ఞత కలిగినటువంటి. ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేమను చూపిస్తారు, ప్రేమను పంచుతారు ఇతరులకి. మరి మనం బిర్యానీలు వండుకుని మనం చక్కగా ఉంటుంది తప్ప ఆ ప్రేమను క్రీస్తు తెలియని వారికి ఏ రోజునైనా, కనీసం ఈ పండుగ రోజున, పండగ సందర్భంగా వారిని ఇంటికి పిలిచి చిన్న ప్రార్థన పెట్టి, భోజనం, ఒక చిన్న భోజనం పెట్టి దేవుని గురించి వారికి వాక్యాన్ని అందించడానికి నువ్వు ఏ రోజున ప్రణాళికను కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి, ఎలా ఉంటున్నామా? పరిశీలన చేసుకున్నా. నిజముగా క్రీస్తుకు ఆనందకరమైనటువంటి క్రిస్మస్, ఆ పరలోక రాజ్యంలో సంతోషాన్ని నింపేటువంటి క్రిస్మస్ మనం జరుపుకుంటూ అనేక ఆత్మలు, క్రీస్తు ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడు, ఏ ఒక్కరు నశించకూడదని ఈ లోకానికి తండ్రితో ఉండుతా విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకై సమస్తాన్ని దారబోసిన ఆయన చేయగలుగుతూ ఉన్నా. కనీసం ఒక ఆత్మనైనా దేవుని దగ్గర నడిపించగలుగుతున్నామా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన జీవితంలో క్రైస్తవులుగా పిలువబడుతూ వస్తున్నాం, ఎంతమంది దేవుని దగ్గరికి నడిపించి, కనీసం సంవత్సరానికి ఒక్కళ్ళను నడిపించగలిగామా మనము? ఒకసారి ఆలోచించండి. ఒక సేవకుడు 100 మంది సంఘంతో ఉన్నటువంటి, లేదా 10 మంది సంఘంతో ఉన్నటువంటి సేవకుడు, ఆ సేవకుడు ఒక్కడు వెళ్ళి ఒకరిని తీసుకురావడం మంచిదా, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలో ఒక్కొక్కరు తీసుకురావడం మంచిదా? చెప్పండి. అమ్మ సరోజ గారు, ఆ పాట వెనకాల ఆపండి అమ్మ. ఏది మంచిదండి? సేవకుడు ఒక్కడే ఒక ఆత్మను తీసుకురావడం మంచిదా, లేకపోతే విశ్వాసులు కూడా నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి
అనేకులకు క్రీస్తుని గురించి బోధించి వారు కూడా ఒక్కొక్క ఆత్మను తీసుకురావడం మంచిదా? ఎప్పుడు సంఘం వృద్ధి చెందుతుంది చెప్పండి. మాట్లాడండి. సేవకుడు ఒక్కడే చేసినప్పుడు పెరుగుతుందా, లేకపోతే సంఘం కూడా చేసినప్పుడు? విశ్వాసులు సంఘం చేయాలండి. అమ్మా సంఘం కూడా చేయాలండి. మరి ఎంతవరకు మనం సంఘాన్ని కలిగి ఉన్నటువంటి కాపురం ఉన్నటువంటి వారు ఒకసారి ఆలోచించేద్దాం. మనం ఎంతవరకు సంఘ విశ్వాసులను ఆ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాం. మొదటిది మనం సిద్ధపరచాలి వాళ్ళని, ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి, వారు నడిపించాలి. రెండవది క్రైస్తవులుగా మారినటువంటి మనము ఎంతమంది దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాం, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి విషయం. కాబట్టి పరిశీలన చేసుకుంటూ ఈ క్రిస్మస్ దినాలలో ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం ఏ ఒక్కరూ నశించకూడదు. మరి ఇంకా నశించిపోయేవారు అనేకులు ఉన్నారు. ఆఖరికి శిలువ మరణము పొందుతా కూడా నేను దప్పికొని ఉన్నాను అన్నాడు. మరి ఆయన దప్పికను తీర్చే బాధ్యత మన పైన ఉన్నదా లేదా? ఏమో ఉందా లేదా? ఉందండి. ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు స్వస్థత ప్రార్థన చేయండి. అమ్మా. స్వస్థత ప్రార్థన. మొన్న శనివారం నాడు జరిగినటువంటి ప్రార్థన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? నేను చెప్తాను అయ్యగారు. నేను చెప్తానండి అయ్యగారు. నేను చెప్తానండి. చెప్పండి అమ్మా, చెప్పండి. మన శనివారం చాలా బలహీనంగా ఉందండి. నాకు కూడా కాళ్ళు పడుకుంటూ లాగేయడం, ఇంకా అసలు పడుకొనిచ్చేది కాదండి. అసలు పోట్లేదు, కాళ్ళు పోట్లండి. అలాగే మా ఆయన గారి గురించి కూడా సాక్ష్యం ఆ రోజు ఎంతో కన్నీరుతో ప్రార్థన చేసుకున్నానండి. ఇంకా నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి ఆయన కూడా చాలా బలహీనత, రోజుకు ఒక బలహీనత అండి. మరి మీరు ప్రార్థన చేసిన తర్వాత అసలు నాకు కాళ్ళు నొప్పులు అస్సలు లేవండి, తగ్గిపోయి. మా ఆయన గారు కూడా రాత్రులు ఎక్కడ నొప్పి అక్కడ నొప్పి అని ఏం అనట్లేదండి. శుభ్రం టాబ్లెట్ వేసుకుని మద్దుగా పడుకుంటున్నారండి. అంతేండి. చాలా చాలా ఆరోగ్యంగా ఉంది అయ్యగారు మీరు ప్రార్థన చేసిన తర్వాత. మరి ఈ రోజు కూడా చాలా మంది రోగులు ఉన్నారండి. స్వస్థత ప్రార్థన చేయాలని కోరుకుంటున్నామండి. దేవుడు మాట్లాడాడు, ఇంకా వాళ్ళు కూడా. ఆమేన్. నేను చెప్తాను పాస్టర్ గారు. అమ్మా చెప్పండి అమ్మా. దేవుడి నామాన వందనాలండి పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న వందనాలమ్మా. సహోదరులందరికీ వందనాలండి. అయితే అండి ఆ రోజు నా గురించి కొంచెం మీరు ప్రార్థన చేశారండి. నడువు నొప్పండి అసలు 2 రోజులకు ఒకసారి 3 రోజులు అసలు కూర్చుంటే లేగలేమండి. కానీ డ్యూటీలకి వెళ్ళాలండి మేడం గారి ఇంటికి. ఇంకా అలాగే అత్తమన్న నడువు నొప్పి అంటే వాళ్ళు ఏమంటారో ఇంకా అలాగే ఓపికగట్టి చేస్తున్నానండి. మరి మీరు ప్రార్థన చేశాక నాకు నడువు నొప్పి అస్సలు రాలేదండి. కూర్చున్నా పడుకున్నా కూడా చాలా హెల్దీగా ఉంటున్నానండి, చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. మరి నా గురించి మీరు ఎంతగానో ప్రార్థన చేశారండి. దేవుడి నామను బట్టి వందనాలు చెప్తున్నాను పాస్టర్ గారు. మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంకా అమ్మా వరలక్ష్మి గారు, మీకు ఎలా ఉంది? అమ్మా చెప్పండి, మా వినపడుతుంది, చెప్పండి. నాకు కొద్దిగా తగ్గిందమ్మా, అమ్మా నాకు కొద్దిగా బాగుందండి. ఇంకా నొప్పులు ఉన్నాయా? నొప్పులు కాదండి, దగ్గు అండి, దగ్గు. ఆ దగ్గు అనేది అప్పుడు మనం ప్రార్థన చేసింది నొప్పుల గురించి కదా? అవునండి. అవి ఎలా ఉన్నాయి? కాళ్ళ నొప్పులు అవి? కాళ్ళు నొప్పులు అయ్యి తగ్గినాయండి, స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా వల్ల కలిగిన కార్యము కాదు, ఇది జరిగించింది ఎవరంటే నేను ప్రార్థన చేయడం వల్ల జరిగిందా? ఇది దేవుడు జరిగించాడు. అసలు మేము నొప్పులను కూడా అయ్యగారు మీరే మాట్లాడారండి. మహిమ ఎవరికి చెల్లించాలి? దేవునికే చెల్లించాలి. ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని పొరపాట్లు ఏంటంటే, ఆ సేవకులు కూడా తప్పిపోవడానికి కారణం ఏంటంటే, అయ్యా మీరు ప్రార్థన చేశారు, అసలు ఆ సేవకుడు చెయ్యి వేయగానే స్వస్థత వచ్చేసింది. ఆ సేవకుడు చేస్తే స్వస్థత, దేవుడు కార్యం జరిగిస్తే వచ్చింది. నేను ప్రార్థన చేస్తే స్వస్థత కాదు, దేవుడు కార్యం చేస్తే స్వస్థత వచ్చింది. అవునండి. అవునండి.
ఎందుకంటే ఆ విషయాన్ని నాకు తెలియజేసింది ఎవరు? ఆయన. మరి నేను దేవుడే. ఎవరు ప్రార్థన జరగడానికి? దేవుడు జరిగించాలని ఆశపడ్డాడు. ఆయన మీ విశ్వాసాన్ని చూశాడు. ఆయన జరిగించిన ప్రతి స్వస్థతా కార్యం వెనకాల యేసుప్రభు వారి లోకంలో జీవించిన సమయంలో ఆయన చేసిన ప్రతి స్వస్థతా కార్యం వెనకాల ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనండి? నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఇంతటి విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు. మీ విశ్వాసం, మీరు దేవుని దగ్గర మొరపెడుతున్న మీ ప్రార్థన దేవుడు ఆ సమయంలో ఆలకించి ఆయన మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. తప్ప ఏ మనుషునికి ఆయనకు రావాల్సిన మహిమను దయచేసి ఏ మనుషునికి ఆపాదించదు. ఆ సేవకుడు చేస్తే, ఈ సేవకుడు చేస్తే, ఏ సేవకుడైనా సరే దేవుడు చేయండి, దేవుడు కార్యం జరిగించండి, ఏ ప్రార్థన చేసినా ఏమీ జరగదు. అవునండి. కాబట్టి మనం నేర్చుకుందాం. ఎవరు ఏ చేసినా ఆ మహిమ ఎవరికి వెళ్ళాలి? దేవునికే వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. అదే స్వస్థత ప్రార్థన చేయండి అయ్యగారు. దేవుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడతారు చూద్దాం. దేవుడు మాట్లాడిన ప్రకారంగా మనం వెళ్దాం. అలాగండి. ఉండేది కాదు కాబట్టి దేవుడు ఎలా మాట్లాడితే అలా వెళ్దాం. అలాగండి. మాస్టర్ పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు, సర్వాధికారి మీకు వందనాలు. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభా, ఏ ఒక్కరు నశించకూడదని లోకానికి వచ్చిన దేవా, తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని అంచక నశించిపోవచ్చున్న మమ్మలను రక్షించడానికే, మా ప్రభా నరకాగ్ని పాలు కావలసిన మమ్మలను నీ నిత్య జీవానికి నడిపించడానికై శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మాతో పాటు ప్రతి శ్రమలోను సహానుభవము కలిగినటువంటి వాడిగా మాకు మాదిరిని చూపించి, అయా వెళ్ళిన మా యేసయ్య నీ ప్రేమకు ఏమిచ్చి మీ రుణము తీర్చగలం? నీ మాట ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయండి. నశించుచున్న అనేకుల కొరకు భారము కలిగి ప్రార్థించే వారంగా, భారం కలిగి ప్రకటించే వారంగా, అనేకుల్ని సన్నిధానంలో నడిపించే వారంగా సహాయం అనుగ్రహించండి ప్రభా. నీకు కలిగి ఉన్న దప్పికను మేము కూడా కలిగి అనేకులను నీ వద్దకు నడిపించడానికి నీ కృపను అనుగ్రహించండి. మా ప్రభా, మా కుటుంబములో మేము సంతోషించడం కాదు, కానీ నీ పరలోకములో సంతోషాన్ని నింపే క్రిస్మస్ ని మేము జరపడానికి, నూతన ఆత్మని సన్నిధానంలోకి నడిపించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. సమయంలో జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అర్పిస్తున్నా. రిదానా శక్తి తారా తెలియదు. Releasing mighty protection upon each and every person in the name of Jesus. I covered each and every person with the precious blood of Jesus and their family with the precious blood of Jesus. Nothing can touch them. That belongs to you, my master. That belongs to you. Chalenda Ramana Kutura Rababa. Luda Ramana Kida Dalare Tidanama Shetire. Luramana Shekira Ramana Hatire. Thank you, Jesus. Thank you, Jesus. Kurama Shapate Galara Baba. Lura Dara Bara Bara Karetana Namasitire. Rumana Hatere. కడుపులో సమస్యతో, కడుపు నొప్పి కానీ కడుపులో సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారు దయచేసి చేసి మాట్లాడండి. కడుపులో సమస్యతో పెట్టుకోండి. సత్యనారాయణ గారు, బాబు గారు మీరు మైక్ మ్యూట్ చేయొచ్చు. హోస్ట్ మీరే కాబట్టి వాళ్ళ మైక్ మ్యూట్ చేయండి. ఎవరు లేరమ్మా? గారు జాషువా గారు, మా పెద్ద పాప అండి కడుపు నొప్పితో హాస్పిటల్లో మందులు వాడుతుందండి. గ్యాస్ నొప్పి అనుకున్నారండి, కడుపులో నొప్పి అండి. అది యూరిన్ గ్యాస్ కడుపులో ఉన్న పేగు ఇన్ఫెక్షన్ అయిందంటండి అయ్యగారు.
మంచి హోల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐ వర్షిప్ యు మాస్టర్. ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ వాక్కు కొరకై మీకు స్తోత్రములు, దాన్ని మీరు స్థిరపరిచిన విధానాన్ని కొరకై మీకు చెందిన ఈ సమయంలో మా ప్రభా సందమ్మ గారి పెద్ద కుమార్తె కొరకై ప్రార్థన చేస్తున్నా. ఆ కడుపులో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్, ఆ పేగుపోత ఏదైతే ఉన్నదో మా ప్రభా ప్రతి సమస్య యేసు నామములో విడిచిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. I command every sickness to come out in the name of Jesus. ఆమేన్. Let me healing power in the name of Jesus. Releasing mighty healing power in the name of Jesus. Touch in the name of Jesus. రుదానామా షకరబదబబబబ. యేసు నామములో కడుపులో ఉన్న ప్రతి సమస్య విడిచిపోవును గాక అని ప్రార్థిస్తూ ఉన్నా. నీ గాయపడిన హస్తము చేత మీరు తాకండి ప్రభా, మీరే తాకండి ప్రభా. మా వల్ల అయితే ఏమీ కాదు, సమస్తమును జరిగించగలిగిన దేవుడు నీవు మాత్రమే మా ప్రభా. రీదానామా షకతురారాబ. Releasing mighty healing power upon her in the name of Jesus. ప్రభా మీరే తాకి ముట్టి స్వస్థపరిచి మా దేవుడు మా బిడ్డ జీవితంలో కార్యం జరిగించాడని మా ప్రభు వచ్చే జూమ్ మీటింగ్ లో వారు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చుదురుగా అని ప్రార్థన చేస్తుంది. యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తుంది. యేసు నామములో పేగుపోత తగ్గును గాక అని ప్రార్థన చేస్తుంది. ఇన్ఫెక్షన్ తగ్గును గాక. ఆమేన్. యేసు ప్రతి అంధకార చీకటి శక్తులను ప్రతి బంధకమును విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఆమేన్. కార్యం జరిగించు. అమ్మా ఇప్పుడు వరకు ఆ నొప్పితో ఆమె ఏదైతే చేయలేకపోతుందో రేపు శుక్రవారం వరకు ప్రార్థన చేసుకుని శుక్రవారం నాడు ఒకసారి టెస్ట్ చేసుకుని అది తగ్గిందో లేదో అప్పుడు నాకు చెప్పున్నాను. అలాగేనండి. రూదాబా కీరాబా నా శకరు చూడాలా శబన తేరే. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరు ప్రత్యేకంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మార్పు కొరకై బలముగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తి మార్పు కొరకై కన్నీటితో ప్రభు ఆయన్ని మార్చయ్యా, ఆ ఒక్క వ్యక్తి మార్చగలిగితే నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందయ్యా, ఈ బాధలన్నీ పోతే ప్రభా ఒక్క వ్యక్తిని మార్చండి ప్రభా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారు ఉన్నట్లయితే ఒకసారి మాట్లాడండి. వందనాలండి. అమ్మ వందనాలు. నాతో మాట్లాడండి దేవుడు. అవునండి, నేను ఎప్పుడు మా ఆయన గారు రక్షణ పొందారు కానీ మారు మనసు లేదండి. దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటానండి ఎప్పుడు కన్నీటితో. దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాడండి. అయ్యగారు నాతో చెప్పండి. అయ్యగారు నాతో కూడా మాట్లాడారు దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా? అయ్యగారు నాతో మాట్లాడారు. ఇంకెవరైనా ఉన్నారా? వరలక్ష్మి నేనండి. వినపడింది. సరోజ గారు, వరలక్ష్మి గారు చెప్పారు. ఇంకెవరైనా ఉన్నారు? మీకు స్తోత్రంలో ప్రభా తల్లిగారు వాళ్ళు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మార్పు కొరకై మీరు చేస్తున్న ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మీకు పొందనాలు. అతి త్వరలో వారిలో రక్షణ కార్యం, వారిలో మారు మనసు కలుగునుగా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ బలమైన హస్తము వారిని తాకునుగా అని ప్రార్థన చేస్తున్నాం. మీరు వారిని దర్శించము. స్తోత్రాలు. వారిలో మార్పును తీసుకువచ్చి మీ సాక్షులుగా నిలబెడుతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. అమ్మ సంధ్యమ్మ గారి యొక్క హస్బెండ్ కాకుండా ఇంకెవరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారండి. మురళి గారు మన జూమ్ కాల్లో ఉన్నారు. అయ్యారు మురళి గారు. ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయింది. ఇప్పుడు మురళి గారు అని మన జూమ్ లో ఉన్నారండి. చూపిస్తండి. మురళి గారు వీడియో ఆన్లో పెట్టుకోండి అమ్మా. మురళి గారు
మురళి గారు ఫోన్ చేస్తున్నానండి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారండి. అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాడండి ఆయన. ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. Mighty healing power, mighty healing power, mighty healing power in the name of Jesus. Mighty healing power in the name of Jesus. Mighty healing power in the name of Jesus. Yesu నామములో విడుదల, యేసు నామములో, యేసు నామములో. వీడియో ఆన్ చేస్తున్నారండి. ఆయన చాలా బలహీనంగా ఉన్నారండి. కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి ఆయనకి. అదిగోండి వచ్చారు చూడండి, జూమ్ లోకి వచ్చారు. ఆయన సరిగ్గా చూపించమ్మా, సరిగ్గా చూపించు. అడగండి, ప్రేయర్ ఆయిల్ ఉందా అడగండి. ప్రేయర్ ఆయిల్ అంటుందండి. ప్రార్థన నూనె ఉందా మీ దగ్గర? తల్లి గారిని నా ప్రార్థన నూనె తీసుకోమనండి, మీతో పాటు ఉన్నట్టు తల్లి గారిని, మీ ఆవిడ గారిని. ఏమండి ప్రార్థన ఆయిల్ అని తీసుకోండి. ప్రార్థన ఆయిల్ అంట తీసుకున్నారమ్మా? కొంచెం చేతిలో వేసుకుని, అది కొంచెం చేతులు వేసుకుని ఆయనకి రాయండి. తల మీద, నుదుటి మీద, తల మీద రాయండి. నుదుటి మీద సిలువ మార్కండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామముతో ఈ సమయంలో ఈ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీ కుడి హస్తం ఆయన వైపు చూపి ప్రార్థించండి. Releasing mighty healing power in the name of Jesus. యేసు నామములో ఆ కిడ్నీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ విడిచిపోవును గాక ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఆమేన్. ఆ కిడ్నీ బలహీనత యేసు నామములో విడిచిపోవును గాక. Command every evil spirit, every sickness to come out in the name of Jesus. యేసు నామములో స్వస్థత. Releasing mighty healing power in the name of Jesus. Releasing mighty power in the name of Jesus. The kidney will be function normal in the name of Jesus. ఆ కిడ్నీ యేసు నామములో సక్రమంగా పనిచేయును గాక అని ప్రార్థన చేస్తున్నా. హస్తం తాకిని గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభు నీ అద్భుత శక్తి తాకును గాక అని ప్రార్థన చేస్తున్నాను. Releasing mighty power upon him in the name of Jesus. Rudanama Vitarama. Cover him in the precious name of Jesus. Nothing can touch him. It belongs to you, my master. Rida Baba Baba. అయ్యా మురళి గారు, ఒకసారి మీ మైక్ ను ఆన్ చేయండి. మైక్ ఆన్ తెలుసమ్మా? మైక్ ఆన్ చేసుకోండి. మాట్లాడతారా? చేశారండి. అయ్యా మురళి గారి సమయంలో ఒక చిన్న ప్రార్థన మీరు మనస్ఫూర్తిగా చేయండి. దేవుడు ఖచ్చితంగా స్వస్థ కార్యం జరిగించిన సందర్భం. యేసయ్యా, నేను తెలిసి తెలియక ఏమైనా అపరాధం చేస్తుంటే ప్రతి దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించి నన్ను బాగు చేయండి యేసయ్యా, నేను నీ కోసం బ్రతుకుతా అనే ఒక తీర్మానాన్ని మీరు తీసుకోగలరా? ఆ చిన్న ప్రార్థన చేయండి. ఇప్పుడు కళ్ళు మూసుకుని మీరే చెప్పండి. యేసయ్యా, నన్ను క్షమించండి, నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను. నా పాపముల కొరకే నువ్వు చనిపోయావు కదా యేసయ్యా, నా పాపముల కొరకే నువ్వు చనిపోయావు కదా యేసయ్యా, నన్ను క్షమించండి, నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి. నేను నీ సాక్షిగా నిలబడాలని ఆశపడుతున్నాను ప్రభువా. నీ కొరకే బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. నన్ను ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేను క్షమించండి యేసయ్యా. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు. When I submitted him into my hands, whatever he confessed to his mouth, let it will be done in the name of Jesus.
Your mighty healing power will be touched in the name of Jesus. యేసు నామములో స్వస్థత ఆ బిడ్డలకు విడుదల చేస్తున్నాను. తను ఏదైతే తన నోటితో ఒప్పుకొని ఉన్నాడు, యేసు నామములో ఆ పాపపు నుంచి క్షమాపణ మా ప్రభా నీ యొద్ద నుంచి దొరుకునుగా ప్రార్థన చేస్తున్నాను. అతని పక్షాన ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. నీ గాయపడస్తము చేత మీరు తాకండి అయ్యా. బిడ్డ చేసిన పాపము నా పైన ఒప్పుకొని అయ్యా మా ప్రభా మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నా. మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ పక్షాన ప్రభా నీ గాయపడస్తాన్ని తాకి ముట్టి స్వస్థపరిచి అయ్యా నీ సాక్షిగా మీరు వాడుకోవడం ప్రార్థన చేస్తున్నా. మీ కొరకు బ్రతికేటువంటి వ్యక్తిగా మీరు ఉంచండి ప్రభా. మీ గాయపడస్తం చేత తాకండి అయ్యా. దయతో క్షమించండి. మీ బలమైన హస్తము తాకును గాక అని ప్రార్థించింది. ఆ బిడ్డ నీ గురించి సాక్ష్యం ఇచ్చును గాక, నీ కొరకే నిలబడును గాక అని ప్రార్థన చేస్తూ మా ప్రభా మరలా ఈ జూమ్ మీటింగ్ లో కలిసే వరకు నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పుడే బలపడుచున్నాను. నాకు శక్తిని ఇచ్చాడని మీ బిడ్డ నేను గురించి సాక్ష్యం ఇచ్చును గాక అని ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తాను. ప్రతి ఒక్కరిని మీ చేతులు కనిపిస్తుంది. మా ప్రభాని కృపలో భద్రపరచుకుని మరలా తిరిగి మేము వచ్చే వారం జూమ్ లో కలుసుకునే వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యో వందనాలండి. నేను